కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ బీడీ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డితో పాటు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ భిక్షపతి, దేవున్పల్లి ఎస్ఐ శ్రీకాంత్, ఏఎస్ఐ గణపతి పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ప్రారంభించిన అనంతరం ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా దొంగను పట్టుకోవడానికి త్వరగా వీలు పడుతుందని అన్నారు. సీసీ కెమెరా ఉండడం ద్వారా నేరాలు చేయడానికి భయపడతారన్నారు. అక్టోబర్ 10న కార్డినెంట్ సెర్చ్ చేసినప్పుడు సీసీ కెమెరాలు అమర్చుకోవడానికి డబ్బులు సహాయం చేసిన తాటి ప్రసాద్, పెరుమాండ్ల రాములు, మరికంటి శంకర్, మోహిజ్లను అభినందించారు. అలాగే ఈ కాలనీలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ప్రోత్సహించినటువంటి ఏఎస్ఐ గణపతిని సన్మానం చేశారు. అదే స్ఫూర్తితో మళ్లీ ఈ రోజు కూడా మరికొన్ని సీసీ కెమెరాల కొరకు 50,000 రూపాయలు కాలనీవాసులు ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. వాటిని కాపాడుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని అన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాలనీవాసులు ఐకమత్యంతో ఉండడంతో కాలనీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కొంతమంది ఆకతాయి పిల్లలు కాలనీలో బైక్ రేసింగ్ ఎక్కువ చేస్తున్నారని, అట్టి విషయం నా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపైన ఫైన్ వేయడం కాదు, కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి మన కాలనీ బాగుపడాలి. ఇలాంటి జులాయి వేదం నుంచి మనం కాలనీని సేవ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ని మేము రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇంకొక మీటింగ్ లో మనం ఏఎస్ఐ గారు, డ్రైవర్స్ కాలనీ బీపీఓ గారు అందరూ ఒక తాటిపైకి తెచ్చి ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో సహకరించినందుకు, అదేవిధంగా ఇందులో ముఖ్య భాగస్వామ్యం మన ప్రసాద్ గారు చెప్పగానే అతను నా వంతుగా నేను 35,000 ఇచ్చి ఈ డ్రైవర్స్ కాలనీలో కంపల్సరీ పెట్టిద్దామని ముందుకు వచ్చినటువంటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా శంకర్ గారికి, తర్వాత రాములు గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చిన సన్మానం వీళ్ళందరికీ. మంచి పనిచేస్తున్నాయా లేదా, మీరు ఈ షాప్ కెమెరా మందు కోసం వస్తుండొచ్చు, అప్పుడు అన్ని 6 కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. మనం ఇంత చేసి ఒక్క కెమెరా పనిచేయలేదు కానీ ఆ రోజు అయ్యింది అంటే మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టము, ఇన్ని రోజులు ఇంత డబ్బులు పెట్టినవి పోతాయి. కాబట్టి మీ అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇక్కడ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా, ఇక్కడ పెట్టిన సంపత్ గారి నెంబర్ మేము కూడా అక్కడ పెడతాము. పని చేయకపోగానే మీరు ఎస్ఐ గారికైనా చెప్పాలి, లేదా అయితే ఏదో పెట్టిపోయింది, ఏదో వర్షం వచ్చింది, ఏదో కోట్ వచ్చి కొట్టింది, ఏదైనా అయిండొచ్చు. అది ఏమైనా సరే ఎస్ఐ గారికైనా చెప్పాలి, ఎవరికైనా చెప్పాలి. వెంటనే అది బాగు చేయించుకునే బాధ్యత కూడా మనదే. మన ఇంట్లో ఏదైనా పోతే మనం చేయించుకున్నాం కదా, ఎందుకు మనం డబ్బులు పెట్టుకున్న సొమ్ము కాబట్టి. ఇది కూడా మీరు కొన్నారు, మేము పెట్టలేదు, మీరు కొన్నారు. మేము మీకు చెప్పామంటే ఇలా పెట్టుకుంటారు, పెట్టుకుంటే ఇలా అవుతుందని మేము చెప్పామంటే. ఇదంతా మీ సొత్తే, మీ సొత్తును కాపాడుకోవడానికి మనం అవన్నీ పెట్టుకున్నాము. కానీ ఏ మాటకు వచ్చినా మీ అన్ని చూసినా ఎవరు చేసినా మనకు తెలిసిపోతుంది. సార్ నేను చేయలేదు సార్, కావాలని చెప్తూ ఉంటారు ఇంతకుముందు. అది చేసింది చేయండి వాళ్ళు ఏ విధంగా అవుతుందనేది మన కెమెరాలో క్లియర్ గా కనబడుతుంది. ఆ కెమెరా ఉన్న దగ్గరికి రాగానే స్లో అవుతుంది, సమయంలోనే ఎక్కువ స్పీడ్ చేస్తుందని చెప్తారు. కెమెరా దగ్గర స్లో అవుతుంది సార్, లోపల లేదు కెమెరాలు, అది పోయి స్పీడ్ చేస్తుంది సార్ అని చెప్పింది నాకు వచ్చి. అంటే బ్రహ్మగా వెళ్తే కాదు కట్టు మిత్రం అయిపోతున్నట్టు, అరే బాబు నేను ఏడిపోయినా దొరికిపోతారా బాబు, చక్కగా ఎట్లా అట్లా పోతే కరెక్ట్ అవుతావు అనేసి అది ఒక ముందుకు వస్తుంది. కాబట్టి మనం లోపల కూడా మిగతా మనలో ఎంత అయితే చాలా అయితే అంతే. మనం ఎక్కువ చేసి మనం 1,000 రూపాయలు ఇవ్వాలి, 5,000 ఇవ్వాలి, అట్లా చేయలేదు. మనతోటి ఎంత అయిందో అంత ఖర్చుతో ఒక్కొక్క కెమెరాకు ఒక 5,000 ఖర్చు అవుతుంది.